వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా సూరజు ఇక జ్యోత్స్న రెస్టారెంట్స్ అన్నిటి దగ్గరికి వెళ్తారు. ఇక ప్రతి రెస్టారెంట్లోనూ ఈ స్పెషల్ థాలీనే ఈరోజు స్పెషల్ ఐటమ్ అని లిస్ట్లో యాడ్ చేయండి అని చెప్పేసి దీప అంటుంది. అలాగే ఈ స్పెషల్ థాలీని ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేర్లని కూడా మనం గిఫ్ట్ బాక్స్లో వేస్తాం. అలాగే ఈ గిఫ్ట్ బాక్స్లో ఎవరి పేరైతే మనం తీస్తామో వాళ్ళు వీకెండ్లో ఫ్రీగా డిన్నర్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఆఫర్ని ఈరోజు మన రెస్టారెంట్లో రన్ చేయండి అని సూరజ్ అంటాడు. ఇక అక్కడున్న మేనేజర్, చాలా మంచి ఐడియా సార్, మనం ఇలాంటివి ప్లాన్ చేస్తే కస్టమర్స్ కూడా చాలా ఈజీగా మన రెస్టారెంట్ని అట్రాక్ట్ అవుతారు అని చెప్పేసి ఇక ప్రతి చోట కూడా ఈ థాలీ గురించి స్పెషల్ ఐటెం లిస్ట్లో రాపిస్తారు. ఇక ప్రతి రెస్టారెంట్లోనూ కూడా అందరూ కూడా ఈ స్పెషల్ థాలీ ఏంటి, అబ్బో ఇదేదో పెద్ద విందు భోజనంలా ఉంది, ఇదే ఇవ్వండి అని చెప్పేసి అందరూ కూడా ఇక ఆ స్పెషల్ థాలీనే ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఇక అలా అన్ని చోట్ల కూడా దీప ఇచ్చిన స్పెషల్ థాలీనే అందరూ కూడా ఆర్డర్ ఇవ్వడంతో దీప 1000 అన్ని ప్లేట్ల ఫుడ్ని ఈజీగా అమ్మేస్తుంది. ఇక మిగిలిన ఫుడ్ని దీప అలాగే సూరజు రెస్టారెంట్లలో మిగిలిన ఫుడ్ అంతటిని తీసుకెళ్ళి బయట ఉన్న అనాథాశ్రమాల్లో అలాగే హాస్పిటల్లోనూ పంచమని చెప్తారు. ఇక దాంతో ఆ ఫుడ్ అంతటిని కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్లోనూ అనాథాశ్రమాల్లోనూ పంచుతూ ఉంటారు. అప్పుడే కొంతమంది మీడియా వాళ్ళు అక్కడికి వస్తారు. సార్, మీరు ఈ ఫుడ్ హాస్పిటల్ దగ్గర ఎందుకు పంచుతున్నారు? చూడండి, ఇది మేము స్పెషల్గా చేసిన స్పెషల్ థాలీ. అయితే ఇది రెస్టారెంట్లో మిగిలిపోయిన ఫుడ్డు. ఈ ఫుడ్ వేస్ట్ కాకుండా హాస్పిటల్లో చాలామంది పేషెంట్లకి సంబంధించిన వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. కానీ సరైన ఫుడ్ తినడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఫుడ్ కూడా తినరు. అందుకే ఇది మేము వాళ్ళకి పంచుదామని వచ్చాము అని దీప అంటుంది. మేడం, మీలాంటి అందరికీ ఇలాంటి ఐడియా వస్తే ఇలా ఆకలిగా ఉన్న వాళ్ళందరి కడుపులు కూడా నిండుతాయి. నిజంగా మీరు సూపర్. ఇంతకీ మీ రెస్టారెంట్ ఏంటి? మాది జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ అని వెనకాలనే ఒక్కసారిగా ఆ మీడియా వాళ్ళందరూ కూడా దీపని మైక్లో మాట్లాడిస్తూ, ఇక దీన్ని ఈరోజు మేము టీవీలో అన్ని ఛానల్లోనూ వేస్తాం మేడం అని అంటారు. ఇక ప్రతి మీడియా ఛానల్లోనూ కూడా దీప గురించే వార్తలు వస్తూ ఉంటాయి. ఇంతలోకి అప్పుడే సుమిత్ర అలాగే పారిజాతం టీవీ చూస్తూ ఉంటారు. టీవీలో ఇక దీప మాట్లాడటం చూసిన పారిజాతం, సుమిత్ర, దీపేంటి టీవీలో మాట్లాడుతుంది? ఏమో అత్తయ్య గారు, విందా ఉండండి అని అనగానే ఇక దీప, ఈరోజు మిగిలిపోయిన ఫుడ్ని నేను హాస్పిటల్లో పంచుతున్నాను. ఎందుకంటే ఈ ఫుడ్ వల్ల వాళ్ళందరి కడుపు నిండుతుంది. మాది జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ అని అంటూ ఉంటే అక్కడున్న పారిజాతం, విన్నావా సుమిత్ర, తేరగా దీని సొమ్ము కాదు కదా, ఎలా పంచుతుందో చూడు జనాలకి. అత్తయ్య గారు, లేకపోతే ఏంటి సుమిత్ర, 2000 ఆర్డర్లని తీసుకుందంట. వాడేమో దీపకి హ్యాండ్ ఇచ్చిపోయాడంట. ఆ ఫుడ్ అంతా ఏం చేయాలో తెలియక ఇలా హాస్పిటల్లోనూ అనాథాశ్రమాలను పంచుతున్నట్టుంది దీప. దీపని ఇలాగే వదిలేస్తే ఈ ఆస్తులన్నింటినీ కూడా నీళ్లు కార్చేస్తుంది అని చెప్పేసి పారిజాతం ఇక సుమిత్ర దగ్గర దీపని తిడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర, అత్తయ్య గారు, దీప ఏదైనా మంచి చేయాలనే చూస్తుంది. అయినా దీప అందరినీ నమ్ముతుంది, అందుకే మోసపోయింది. దీంట్లో దీప తప్పేముంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది కాదు సుమిత్ర, అత్తయ్య గారు, ఇది మన ఇంటికి సంబంధించిన విషయం కాదు, ఇది బిజినెస్కి సంబంధించిన విషయం. ఏదైనా ఉంటే మావయ్య గారు ఆయన చూసుకుంటారు. మధ్యలో మీరు దీపని మాత్రం తక్కువ చేసి మాట్లాడద్దు. దీప నా కూతురు కాకపోయినా దీప కూడా నాకు కూతురు లాంటిదే అని సుమిత్ర కోపంగా వెళ్ళిపోతుంది. నిజమే సుమిత్ర, నువ్వు చెప్పింది నిజమే. దీప నీకు కూతురు లాంటిది కాదు, దీపే నీ కన్న కూతురు. ఆ కన్న ప్రేమేనేమో దీపని కోపం తిడుతుంటే నీకు బాధ కలిగిస్తుంది. అయినా దీని బుద్ధులు మాత్రం మారలేదు. ఇప్పుడు ఈ అవకాశంతో జ్యోత్స్న అక్కడ దీన్ని చెడుగుడు ఆడుకుంటుందిలే. ఇక దీప సీఈఓ అవడం ఏంటి, కనీసం వాచ్మెన్ కూడా కాలేదు. నా మనవరాలే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి సీఈఓ అవుతుంది. అవును అని పారిజాతం చాలా సంతోషపడిపోతుంది. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న మేనేజర్ని పిలుస్తుంది. ఇక మేనేజర్, మేడం, ఏమైంది మేడం? దీప వాళ్ళ పరిస్థితి ఏమైంది మేడం? ఇందాకే న్యూస్లో చూశాను, దీప గారు సూరజ్ గారు ఇద్దరు కలిసి మిగిలిన ఫుడ్ని రెస్టారెంట్లో మిగిలిన ఫుడ్ని హాస్టల్స్లో, అనాథాశ్రమంలో, హాస్పిటల్స్లో ఫ్రీగా పంచుతున్నారంట మేడం. ఏంటి? అవును మేడం, ఇందాక ప్రతి న్యూస్ ఛానల్లోనూ దీప గారే కనిపించారు. దీప మా తాత ఫుడ్ని ఖాళీ చేయమంటే తను ఇలా ఖాళీ చేస్తుందా?
ఇప్పుడే ఈ విషయాన్ని మనం తాతతో చెప్పాలి అని అంటూ ఉంటే ఇక మేనేజర్ అవును మేడం, ఈ విషయం మనం సార్తో చెప్పాలి, పదండి వెళ్దాం అని అంటూ ఉంటే లేదు లేదు, ఈ విషయం మనం చెప్పకూడదు. కాసేపట్లో దీప సూరజ్ ఎలాగో ఇక్కడికే వస్తారు కదా, వాళ్ళనే తాత నిలదీస్తాడు, అప్పుడు మనం ఈ విషయం వాళ్ళకి చెప్పాలి. సరే కానీ ఇంతకీ వాడు దొరకడు కదా, ఆ బాలరాజ్ గడు దొరికే ఛాన్సే లేదు మేడం. నిజంగా చెప్తున్నావు కదా, అసలే బావా ఆ సూరజ్ గడు కనబడిని కంత్రీలు, వాళ్ళేదో ఒకటి చేస్తారు మేడం. వాళ్ళు ఏం చేసినా సరే వాడైతే కనిపించడు. ఎందుకంటే వాడికి నేను రాత్రే చెప్పాను ఊరు వదిలి వెళ్ళిపోమని, కాబట్టి వాడు కనిపించే ఛాన్సే లేదు మేడం. మన ప్లాన్లో వాళ్ళు అడ్డంగా ఇరుక్కున్నట్టే అని అంటూ ఉంటే అప్పుడే దశరథ్ అక్కడికి వస్తాడు. ఎవరి ప్లాన్లో ఎవరు ఇరుక్కున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని వెనకాలే ఒక్కసారిగా మేనేజరు జ్యోత్స్న తడబడుతూ ఉంటే ఇక జ్యోత్స్న ఏం లేదు డాడీ, అదే మేము రెస్టారెంట్ డెవలప్మెంట్కి ఒక ప్లాన్ చేసాం, ఆ ప్లాన్లో వాళ్ళు ఇరుక్కున్నారు అని మేనేజర్ అంటున్నాడు. అంతేనా? లేదంటే దీపకి జరిగిన ఫుడ్ కాంట్రాక్ట్ వెనకాల నువ్వేదైనా కుట్ర చేశావా? డాడీ అలా మాట్లాడతావేంటి? ఏం లేదు జ్యోత్స్న, నువ్వెప్పుడు కూడా దీప విషయంలో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు కదా, ఇప్పుడు కూడా అలాంటి తప్పు ఏదైనా చేశావేమోనని అడుగుతున్నాను. ఒకవేళ తప్పు చేస్తే దొరికిపోవడం గ్యారంటీ. ఒకవేళ నువ్వు ముందే ఒప్పుకుంటే కనీసం మీ తాత నిన్ను క్షమించి వదిలేస్తాడు. అందుకే అడుగుతున్నాను, తప్పు ఏమైనా జరిగిందా అని. డాడీ కన్న కూతురు విషయంలో నీకు ఇంత నమ్మకం ఉంటే నిజంగా నువ్వు ఇలా అడిగేవాడివే కాదు. ఉంది కాబట్టే కదమ్మా అడుగుతున్నాను, తప్పు చేయడం నీకు అలవాటు కాబట్టే కదా అలా అడుగుతున్నాను అని దశరథ అంటాడు. ఇక జ్యోత్స్న డాడీ, జ్యోత్స్న నువ్వు అన్నా అనకపోయినా నాకైతే నీ మీద నమ్మకం లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాడు దొరుకుతాడు. దీప ఏ తప్పు చేయదని నా నమ్మకమే నిజమవుతుందని కూడా నాకు తెలుసు అని దశరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మేనేజర్ మేడం సారేంటి మేడం అలా మాట్లాడుతున్నారు, ఎంతైనా మీరు కూతురు కదా. అవును, ఇదేరా నా కర్మ, ఇంట్లో కానీ ఇక్కడ కానీ ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ చేయరు. అందుకే కదా దీపని దెబ్బ కొట్టడానికి ఇదంతా చేశాను. ఎవ్వరు కూడా ఈసారి కనిపెట్టలేరు అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే తన ఫ్రెండ్ పోలీసుల సహాయంతో ఇక బాలరాజ్ని ప్రతి చోట కూడా ఎంక్వైరీ చేయిస్తూ ఉంటాడు. ఇక అలా ఎంక్వైరీ చేస్తూ ఉంటే కార్తీక్కి ఫోన్ వస్తుంది. హలో అని వెనకాలే కార్తీక్ ఇప్పుడే ఆ బాలరాజ్ గాడు దొరికాడు, వాడిది ఇక్కడే చిన్న పల్లెటూరు, ఇప్పుడే వాడు మాకు కనిపించాడు. అవునా, అయితే వెంటనే వాడిని తీసుకొనిరా, వాడిని తీసుకొని వెళ్ళి మా తాత ముందు నిలబెట్టాలి అని వెనకాలే సరేరా కార్తీక్ ఇప్పుడే వస్తున్నానుండు అని చెప్పేసి ఇక బాలరాజ్ని తీసుకొని కార్తీక్ దగ్గరికి ఇన్స్పెక్టర్ వస్తాడు. ఇక వెంటనే కార్తీక్ దొరికావురా, నువ్వేగా ఆ రోజు దీపకి వచ్చి కాంట్రాక్ట్ ఇచ్చింది. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంట్రా నిన్న వచ్చి 2000 ఫుడ్ ఐటమ్స్ కావాలని 10 లక్షల చెక్ ఇచ్చి వెళ్ళావు కదా, అప్పుడే మర్చిపోయావా అని వెనకాలే సార్ అది అవును సార్ నేనే, దానికెందుకు నన్ను తీసుకెళ్తున్నారు? తీసుకెళ్ళ ఏంట్రా, నువ్వు చేసిన పని మూలాన అంత ఫుడ్డుని ఏం చేయాలో తెలియక అక్కడ దీప అందరి ముందు తిట్లు తింటుంది. నీలాంటి వాడిని నమ్మి మోసపోయిందని బాధపడుతుంది. అందుకే నువ్వెందుకు తప్పు చేసావో తెలియడం కోసమే నీకోసం ఇంతమంది పోలీసులకి నిన్ను వెతకడే పని అప్పచెప్పాను. మర్యాదగా చెప్పు, నీతో ఇదంతా ఎవరు చేయించారు చెప్పు అని వెనకాలే బాలరాజు కార్తీక్కి దండం పెడుతూ ఏదో మొత్తం చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ చెప్పాల్సింది ఇక్కడ కాదు అక్కడ, అరే 2 కానిస్టేబుల్ని వీళ్ళతో పాటు నాతో పంపించు, సరేరా ముందు వీళ్ళని తీసుకొని వెళ్ళు అని చెప్పేసి వెనకాలే కార్తీక్ థ్యాంక్స్ చెప్పి దీప నాకు చాలాసార్లు కాల్ చేసింది, కానీ వీడి పని మూలాన దీప కాల్ లిఫ్ట్ చేయలేదు. దీప ఆ ఫుడ్ని ఏం చేస్తుందో ఏంటో, ముందు దీపకి ఫోన్ చేయాలి అని చెప్పేసి కార్తీక్ దీపకి ఫోన్ చేస్తాడు. ఇక దీప అలాగే సూరజు కాల్ని లిఫ్ట్ చేస్తారు. దీప ఏమైంది బావా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీవేంటి? దీప అది నేను ఒక ముఖ్యమైన పనిలో బయటకు వచ్చానులే, ముందు ఫుడ్ విషయం గురించి ఏం చేశారు నువ్వు సూరజ్? బావా నేను సూరజ్ కలిసి ఒక ప్లాన్ చేసాం, మా ప్లాన్ సక్సెస్ అయింది, ఫుడ్ మొత్తం కూడా సేల్ అయిపోయింది, ఒక్క మెతుకు కూడా మిగలలేదు అని వెనకాలే కార్తీక్ చాలా సంతోషపడతాడు. అవునా, అయితే దీప నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు కూడా అక్కడికి వచ్చేయండి. అది కాదు బావా, దీప నువ్వు తాత చెప్పిన పని అప్పగించావు, అలాగే నీ తప్పేమీ లేదని నిరూపించే బాధ్యత కూడా నా వైపు ఉందిగా భర్తగా,
అందుకే నేను చేయాల్సింది కూడా చేశాను, ముందు నువ్వు ఆఫీస్కి వచ్చి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఇంకా ఒక పక్కన శివనారాయణ అలాగే దశరథ క్యాబిన్లో ఉండగానే జ్యోత్స్న అలాగే మేనేజర్ ఇక క్యాబిన్లోకి వెళ్తారు. ఇక శివనారాయణ, ఏమైంది, ఎందుకు ఇలా వచ్చారు? తాత, న్యూస్ చూసావా? దీప ఫుడ్ని మెతుకు కూడా మిగల్చకుండా సేల్ చేయమని నువ్వు చెప్తే అక్కడ హాస్పిటల్స్లో అనాథాశ్రమంలో ఊరికనే ఫుడ్ అంతటినీ పంచిందంట. నీకు ఈ విషయం తెలుసా అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ దశరథ షాక్ అవుతారు. ఇక మేనేజర్, అవును సార్, నేను న్యూస్ ఛానల్స్లో చూసి మేడం గారికి చెప్పాను, మీరు కూడా ఒకసారి చూడండి సార్, సోషల్ మీడియా మొత్తం ఇదే చెప్పుకుంటున్నారు, మనం రెస్టారెంట్ ఫుడ్ని హాస్పిటల్కి అలాగే అనాథాశ్రమాలకి పంచిందని అని వెనకాలనే శివనారాయణ ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడే దీప అలాగే సూరజ్ కూడా వస్తారు. ఇక శివనారాయణ, ఏం జరుగుతుంది? మీతో నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? తాతయ్య గారు, మేమేం చేసాం? ఏం చేసావంటావేంటి? ఫుడ్ మెతుకు కూడా ఉండకూడదని చెప్తే వెళ్ళి హాస్పిటల్స్కి అనాథాశ్రమాలకి ఫుడ్ పంచావా? అంటే శివనారాయణ ఫుడ్ విషయంలో మోసపోయాడు, ఆ ఫుడ్ని అమాయకులకి ఉచితంగా పంచుతున్నాడు. శివనారాయణ ఒక దద్దమ్మ అని అందరికీ తెలిసేలా చేశావా? పెద్దయ్య గారు, నేనెందుకు అలాంటి పని చేస్తాను? నేనేమీ అలాంటి పని చేయలేదు అని వెనకాలే, మరేం చేసావు? నా పరువు తీయడానికి నువ్వేం చేశావు అని వెనకాలనే సూరజ్, సార్, మీరు దీపగారిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, మీరు న్యూస్ ఛానల్లో సరిగ్గా ఇదంతా చూడలేదనుకుంటా, ఒకసారి న్యూస్ ఛానల్ చూడండి సార్, మీకే అర్థమవుతుంది అని వెనగాలనే దశరథ, నాన్న ఒకసారి చూడు అని అంటాడు. ఇక ప్రతి మీడియా వాళ్ళు కూడా నిజంగానే జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లు ఇలాంటి టైంలో ఉండాలి. అవును, ఎంత గొప్ప ఆలోచన కాకపోతే మిగిలిన ఫుడ్ని ఇలా హాస్పిటల్లోనూ అనాథాశ్రమంలోనే పంచారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు అని అంటూ ఉంటే దీప, వాళ్ళ ఆశీర్వాదమే మాకు బలం, మా పెద్దయ్య గారు మాకు ఇదే నేర్పించారు అని అంటూ ఉంటే అందరూ కూడా శివనారాయణ రెస్టారెంట్ని పొగుడుతూ ఉంటారు. ఇక శివనారాయణ షాక్ అయిపోతాడు. ఇక జ్యోత్స్న, ఈ మేనేజర్ గారు సగం విని నా దగ్గర నిజం చెప్పినట్టున్నాడు. తాత, రెస్టారెంట్ గురించి పొగిడారు ఓకే, కానీ నువ్వు దీపకి ఇచ్చిన అవకాశం ఏమైంది? దీప అవకాశాన్ని ఉపయోగించుకోలేదు, ఫ్రీగా ఫుడ్ని పంచి మనకి మంచి పేరు తెచ్చింది అనుకో, కానీ మనకి నష్టం తెప్పించింది, దాని సంగతి ఏంటి చెప్పు తాత? దీపని ఎలాగైనా నువ్వు ఆఫీస్ నుంచి పంపించాల్సిందే అని వెనకాలే జ్యోత్స్న చెప్పింది నిజమే, నువ్వు ఫుడ్ని జనాలకి పంచినంత మాత్రాన నేను నువ్వు చేసిన తప్పుని మర్చిపోను. పెద్దయ్య గారు, నేను ఫుడ్ని జనాలకి పంచి నష్టం తెప్పించానని మీతో ఎవరు చెప్పారు? అదేంటి? అవును పెద్దయ్య గారు, మీరు ఈరోజు మన రెస్టారెంట్ అన్నిటిలో కూడా స్పెషల్ థాలీ ఎంత సేల్ అయిందో చూడలేదా? 20 లక్షల రూపాయలు మనకి స్పెషల్ థాలీకి సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా వచ్చేసింది అని వెనగాలనే దశరథ వెంటనే అకౌంట్ చెక్ చేసి, నాన్న, దీప చెప్పింది నిజమే, ప్రతి ఒక్క రెస్టారెంట్లోనూ ఈరోజు దీప స్పెషల్ థాలీనే సేల్ అయింది, అలాగే దీప రెడీ చేసిన 20 లక్షల రూపాయల వాల్యూ ఐటమ్స్ కూడా అమౌంట్ కూడా వచ్చేసింది అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోత్స్న మేనేజరు షాక్ అవుతాడు. ఇక శివనారాయణ, ఇలా జరిగింది? అది దీపగారి ప్లాన్ వల్లే తాతయ్య గారు అని సూరజ్ దీప ప్లాన్ని చెప్తాడు. ఇక శివనారాయణ, కంగ్రాట్స్ అమ్మ దీప, ఇంత తక్కువ టైంలో మంచి ఆలోచనతో మిగిలిపోయిన ఫుడ్ని ఇలా సేల్ చేసావు, గ్రేట్ అని అంటూ ఉంటే ఇక జ్యోత్స్న, తాత, దీప ఈరోజు చేసిన పొరపాటుని ఏదో ఒక చిన్న ప్లాన్తో ఎలాగోలాగా సేల్ చేసింది, కానీ సీఈఓకి ఉండాల్సింది చాలా బాధ్యతగా ఉండడం, ఎదుటి మనిషిని అంచనా వేయటం. దీపకది చేత కాదు. దీప తన అమాయకత్వంతో ప్రతిసారి మోసపోతుంది. ఈరోజు 25 లక్షలు కాబట్టి సరిపోయింది, రేపు 1 కోటి రూపాయలైనా దీప ఇలాగే చేస్తుంది కదా. అందుకే దీపకి సీఈఓ అయ్యే లక్షణం లేదు, దీపని సీఈఓగా ఉంచడానికి వీల్లేదు అని వెనకాలే ఇక శివనారాయణ, జ్యోత్స్న చెప్పింది కూడా నిజమే, ఈరోజు దీప చిన్న ప్లాన్తో సక్సెస్ అయింది నిజమే, కానీ దీప అని అంటూ ఉంటే దశరథ, నాన్న, నువ్వే చెప్పావు దీప చిన్న ప్లాన్తో ఇదంతా చేసింది అని. ప్రాబ్లం వస్తేనే దీప ఇంత చిన్న ప్లాన్తోనే ఇంత సక్సెస్ అయినప్పుడు ప్రాబ్లం రాకముందే దీప రెస్టారెంట్ని ఎంత లాభాల్లోకి తీసుకెళ్తుంది, ఆలోచించు నాన్న అని వెనకాలనే, అది కాదు దశరథ, ఒక సీఈఓగా ఉండాల్సిన లక్షణం మనం ఎదుటివారి ఆలోచనల్ని పసిగట్టడం, కానీ దీప ప్రతిసారి మోసపోతూనే ఉంది, అందుకే దీప అంటూ ఉంటే ఇక అప్పుడే కార్తీక్, తాత, ఇందులో దీప తప్పేమీ లేదు, దీప ఏమీ మోసపోలేదు
మోసం చేసే వాళ్ళు పక్కనున్నంత వరకు ఇలాగే జరుగుతుంది అని వెనకాలనే శివనారాయణ ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని అంటూ ఉంటే జ్యోత్స్న ఇప్పుడు అర్థమవుతుంది. బావా అంటే ఏంటి? నేను పక్కనున్నానని దీప మోసపోయిందని చెప్తున్నావా? అవును అవును పెద్ద మేడం, అదే కదా నిజం అని వెనకాలనే బావా నువ్వు అరిచినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు జ్యోత్స్న అని అంటాడు. ఇక దశరథ ఏంట్రా కార్తీక్, వెనక కానిస్టేబుల్స్ ఏంటి? కానిస్టేబుల్ వాళ్ళని తీసుకురండి అని వెనగాలే బాలరాజుని తీసుకొస్తారు. ఒక్కసారిగా శివనారాయణ ఎవడు వీడు, దీపకి కాంట్రాక్ట్ ఇచ్చిన వాడు వీడే అని వెనకాలే మేనేజర్ జ్యోత్స్న షాక్ అయిపోతారు. ఇక శివనారాయణ వీడు కాంట్రాక్ట్ ఇచ్చాడా? ఎంత ధైర్యం ఉంటే మా కంపెనీకి వచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి మమ్మల్నే మోసం చేస్తావా? ఎవడిదంతా నీతో చేయించింది? మేమంటే పన్నవాడే నీతో ఇదంతా చేయించి ఉంటాడు. చెప్పు, ఏవాడు నీతో ఇదంతా చేయించాడు? సార్ ఆ మేనేజరే సార్ నాకు ఇలా చేయమని డబ్బులు ఇచ్చాడు, అందుకే అలా చేశాను సార్ అని వెనకాలే ఒక్కసారిగా మేనేజర్ని శివనారాయణ చంప పగలు కొడతాడు. దాంతో మేనేజర్ క్షమించండి సార్, క్షమించి వెంట్రా మాతోనే ఉంటూ మా సొమ్ము తింటూ మమ్మల్ని మోసం చేయాలనిపిస్తుందా అని వెనకాలనే ఇక దీప పెద్దయ్య గారు వీడు అంతకు ముందు కూడా శాండల్వుడ్ కంపెనీ వాళ్ళ ప్రాజెక్టు పోవడానికి వీడే కారణం. ఆ రోజు కూడా వాడు నాకు తప్పుగా చెప్పి ప్రాజెక్టు పోయేలా చేశాడు. ఇప్పుడు ఈ పెద్ద ఆయనతో చేతులు కలిపి మళ్ళీ నన్ను మోసం చేయాలని చూశాడు. చెప్పరా, నా భార్య దీప మీద ఎందుకు నీకు ఇంత కోపం? ఎందుకు దీపని ఇలా చేయాలని చూస్తున్నావు? నిన్ను కూడా ఇప్పుడే పోలీసులతో అరెస్ట్ చేస్తాను. వద్దు సార్, చేయొద్దు. నాతో ఇదంతా చెప్పి చేయించింది జ్యోత్స్న మేడమే. జ్యోత్స్న మేడం చెప్తేనే నేను ఇలా పనిచేశాను అని వెనకాలే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక అక్కడున్న శివనారాయణ అయితే ఛీ, ఈ పని చేయించింది నువ్వా? తాత అది నోర్మై మాట్లాడద్దు నువ్వు. నేను అనుకుంటూనే ఉన్నాను దీప విషయంలో ఇలాంటి తప్పు నువ్వు చెయ్యవు అని, కానీ నా నమ్మకాన్ని మరొకసారి వమ్ము చేశావు. తాత అనకు, అసలు అలా పిలిచే అర్హతే నీకు లేదు. ఇప్పుడు చెప్తున్నాను విను, ఈ కంపెనీకి సీఈఓ అయ్యే క్వాలిటీస్లో ఒక్కటి కూడా నీకు లేదు. ఏదైనా ఉంది అంటే అది దీపకి మాత్రమే. అమ్మ దీప, ఇందాక నేను నిన్ను చాలా మాటలే అన్నాను. పెద్దవాడిగా నిన్ను క్షమించమని అడుగుతున్నాను. పెద్దయ్య గారు మీరు క్షమాపణ అడగడం ఏంటి? జ్యోత్స్న చేసిన తప్పులకి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు పెద్దయ్య గారు. అయినా ఏదైనా మన కంపెనీ కోసమే, మీరైనా నేనైనా చేసేది. అమ్మ దీప, ఈరోజు చెప్తున్నాను విను, ఈ కంపెనీకి ఈరోజు నుంచి సీఈఓ నువ్వే. అవును, ఇందులో ఇంక ఎటువంటి మార్పు లేదు అని అంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.